అందరికీ నమస్కారం అండి. కోపం వల్ల శత్రుత్వం పెరుగుతుంది. అదే మనసు ప్రశాంతంగా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎవరితోటి శత్రుత్వం ఉండదు. ఎందుకు ఉండదంటే మనం ఎవరిని ఏమనం, వాళ్ళు మనల్ని అనే అవకాశం మనం ఇవ్వం. అదే మన కోపం ఎక్కువ ఉందనుకోండి, మన కడుపులో ఏమీ లేకపోయినా మన కోపం వల్ల శత్రువులు అనేవాళ్ళు మన చుట్టూ పెరుగుతూ ఉంటారు. పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. ఇంటి యజమాని అంటే ఇంటిల్లాలో ఎప్పుడు కూడా భర్త తెచ్చి చేతిలో పెడతాడండి భార్యకి. భార్య సంసారాన్ని సాఫీగా గడుపుకోవాలి. పక్కన ఎలా చేసుకుంటున్నారో, లేకపోతే ఎదురింటోళ్ళు అది కొనుక్కున్నారో, పక్కింటోళ్ళు ఇది కొనుక్కున్నారో అని ఆలోచన పెట్టుకోకూడదు. మనకు మనంగా ఒక ప్రణాళిక అనేది నిర్ణయించుకుని దాని విధంగా మన సంసారం గడుపుకోవటానికి ప్లాన్ చేసుకోవాలి. పిల్లలకి ఎంత ఖర్చు పెట్టుకోవాలి, మన ఇంట్లోకి ఏం తెచ్చుకోవాలి, ఏదైతే పాడవకుండా ఉంటుంది, ఏది ఎక్కువ కొనేసుకుంటే బయట పడేస్తున్నాం, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఆయన తెచ్చిన డబ్బుల్లో నేను ఎంత వేస్ట్గా ఖర్చు పెడుతున్నాను అని ఒక ప్రణాళిక ఆడవాళ్ళకి ఉండాలండి. అనుకోకుండా ఒక షాపింగ్ మాల్కో ఎక్కడికో వెళ్తాం అనుకోండి, ఒకటి కొందామని వెళ్తే 10 కొనే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే అక్కడ అలాగే అట్రాక్షన్ మనం లాగేస్తూ ఉంటుంది. అప్పుడే కంట్రోల్ చేసుకోవాలి. వేస్ట్ ఖర్చులు చేసుకోకుండా మనం కొంతే కొనుక్కుని ఏది కావాలో అదే కొనుక్కుని బయటకు వచ్చేయాలి. మీరే కదండి, నేను కూడా ఒక్కొక్కసారి అనుకుంటాను, ఈ గాజు సామాన్లు కొంటే బాగుండు, అవి కొంటే బాగుండు అనుకుంటాను. అప్పుడు మళ్ళీ నాకు నేనే తమాయించుకుని అనుకుంటాను, అది పైనుంచి కింద పడింది అనుకో పాడైపోతుంది కదా, అనవసరంగా అది ఏకంగా 1000 రూపాయలు చెప్పాడు, అనవసరం కదా, ఈ పిల్లాడు తిరుగుతూ ఉంటాడు, ఆడు ఎదిగే వరకు ఇటువంటివి కొనకూడదు జ్యోతి అని మా కోడలకు చెప్తా ఉంటాను నేను. ఎందుకంటే తెచ్చామనుకోండి, వాళ్ళకి తెలిసి తెలియని వయసు, ఆడ అరమార్లో పెట్టిన తర్వాత తీసి అవతల పడేస్తాడు. నేను బొమ్మలు అంటే చిన్న చిన్నవి ఆర్టిఫిషియల్ బొమ్మలు చాలా ఇష్టం అండి నాకు. వివేకానంద, గాంధీ గారు, అలాంటి ఇందిరాగాంధీ అవి బొమ్మలు చాలా కొన్నాను నేను ఇదివరకు. స్టోరు ఇంత ఉంటుంది ఏకంగా మా ఇంట్లో ఒక మూట. అవన్నీ అరమార నిండా పెట్టుకునేదాన్ని. అవి చూసుకుంటే అదొక రకమైన తృప్తి, నాకు ఫస్ట్ నుంచి అలవాటు. దంతలు అక్క పెడతలు అయ్యింది. మా మనవడు పుట్టిన తర్వాత అవన్నీ పాడు చేసేస్తున్నాడు. మూట కట్టి పక్కన పెట్టాం. అంటే జాగ్రత్త కోసం చెప్తున్నా. కొంచెం ఎదిగిన తర్వాత ఆడికి ఒక వయసు వచ్చాక ఇది పాడైపోతుంది, పాడు చేయకూడదని అనుకున్నప్పుడు పెట్టుకున్నా పర్వాలేదు. అలాగే మనం ఏ సరుకు అయినా సరే జాగ్రత్త పెట్టడంలో బాధ్యత ఇంటిల్లాలు తీసుకోవాలి కంపల్సరీ. షాపింగ్ మాల్, బట్టల కొట్లు, ఎటువంటి ఏట్లకి వెళ్ళినా సరే జాగ్రత్త వహించి జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టి సేవ్ చేసి డబ్బాలో పెట్టండి. ఎంత పోగవుతాయో. ఏమంటారు చెప్పండి.